లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నిఘా నేత్రంలోకి వెళ్లిపోయింది. అంతర్రాష్ట్ర సరిహద్దులతో పాటు ఉమ్మడి జిల్లాల్లో పలుచోట్ల పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు రౌడీ షీటర్లపై దృష్టి సారించడంతో పాటు కేంద్ర బలగాలతో ఎన్నికలకు పహారా నిర్వహిస్తున్నారు. త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పలుచోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఎక్కడా అక్రమంగా డబ్బు, మద్యం తరలించకుండా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు ప్రధాన జాతీయ రహదారులు ఉండడంతో పాటు 2 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వాడపల్లి దగ్గర అంతర్రాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారుల సమన్వయ సమావేశం జరిగింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర సరిహద్దులైన నల్గొండ, పల్నాడు జిల్లాల అంతర్రాష్ట్ర సరిహద్దులో 3 చెక్ పోస్టులు, నల్గొండ, సూర్యాపేట జిల్లాల సరిహద్దులో 7 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు నల్గొండ కలెక్టర్ దాసరి హరిచందన. మొత్తం 10 చెక్ పోస్టుల్లో 7 శాఖల అధికారులతో నిరంతరం సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో 4.5 కోట్ల రూపాయలు విలువ చేసే నగదు, మద్యం, ఆభరణాలను సీజ్ చేశామన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సూర్యాపేట జిల్లాలో ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్ కూడా వేరే ప్లేసెస్ లో చేస్తున్నాం. దాని భాగంగా క్యాష్ మోర్ దెన్ 50,000 ఎవరైనా క్యారీ చేస్తే దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. అక్రమంగా డబ్బులు, మద్యం రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి, సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే విధి నిర్వహణలో ఉన్న అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల మీదుగా అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ తో 2 జిల్లాల పోలీసులు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ప్రధానంగా కృష్ణా నది పరివాహిక ప్రాంతంలో నది గుండా అక్రమ రవాణా అరికట్టేందుకు సరిహద్దు మండలాల అధికారులను సమాయత్తం చేశారు. సూర్యాపేట అంతర్జిల్లా సరిహద్దుల్లో 13 చెక్ పోస్టులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అటు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరిస్తున్నారు పోలీసులు. పొలిటికల్ క్యాంపెయినింగ్ కానీ, ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఫ్రీబీస్ కానీ ఇలాంటిది ఏమైనా ఉంటే సీజ్ చేయడం జరుగుతుంది. లిక్కర్ కూడా సీజ్ చేస్తున్నాము. అన్ఆథరైజ్డ్ పాయింట్ ఆఫ్ సేల్. ప్రజలందరూ కూడా ఎలక్షన్ కోసం సహకరించాలి. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కోసం అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాము. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అన్ని శాఖల అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్కో చెక్ పోస్టులో 8 మంది అధికారుల చొప్పున 24 గంటలు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు.